హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తన్వి కిచెన్ బ్లాగ్స్. ఈ రోజు రెసిపీ వచ్చేసి శనగపప్పుతో సాంబార్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ముందైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందైతే ఒక కప్పు శనగపప్పు, 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకొని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకొక గిన్నె తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అయితే యాడ్ చేసి ఫ్రై అయిన తర్వాత క్యారెట్స్, దోసకాయ, అలానే టొమాటో, ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. అవి ఒకసారి కుక్ అయిన తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకొని దాంట్లోకి ఉడకబెట్టుకున్న శనగపప్పు అంతా యాడ్ చేసుకొని దాంట్లోకి చింతపండు రసం అనేది యాడ్ చేసుకొని 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్, అలానే 1 స్పూన్ షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను పులుపుని బ్యాలెన్స్ చేయడానికి. అలానే 1 స్పూన్ సాంబార్ మసాలా యాడ్ చేసుకొని 1 స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవటం. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ, చాలా బాగుంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.